అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధ్యానం, ఏకాగ్రత వెనుక ఉన్న ఒక అద్భుతమైన ఫిలాసఫీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ధ్యానం మరియు ఏకాగ్రత యొక్క దివ్యశక్తి అనే ఒక మూల గ్రంథం ఆధారంగా అసలు మనం వ్యవరం అన్న విషయాన్ని మనమే ఎందుకు మర్చిపోయాం, మరి ఈ పరిస్థితిని ఎలా మార్చుకోగలం అనే విషయాలు తెలుసుకుందాం. పదండి, ఈ ఆలోచన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, మరి ఈ ప్రయాణాన్ని చాలా సింపుల్గా అనిపించే కానీ చాలా లోతైన ఒకే ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు మనం ఎవరము? వినడానికి చాలా తేలిక అనిపించచ్చు, కానీ ఈ ప్రశ్నకు సమాధానం దొరకపోవడంలోనే మన జీవితంలోని అశాంతికి, మన అన్వేషణకు, అన్నింటికీ మూలముంది. ఈ పోలిక చూడండి, మన పరిస్థితిని ఎంత అద్భుతంగా వివరిస్తుందో. మనం కూడా అంతే. ఈ ప్రపంచమనే ఒక పెద్ద జాతరలోకి వచ్చి ఇక్కడే ఆకర్షణల్లో పడిపోయి మన నిజస్వరూపమేంటి, మన గమ్యమేంటి, చివరికి మనం ఎవరుమనే విషయాన్ని కూడా పూర్తిగా మరచిపోయి తిరుగుతున్నాం. ఇదొక లోతైన ఆత్మ విస్మృతి అన్నమాట. సరిగ్గా ఈ సమస్యకే మనమొక పేరు పెట్టుకుందాం. అదే ఒక విచిత్రమైన విస్మృతి. ఇది మనం ఏదైనా వస్తువునో లేకపోతే మనిషి పేరునో మర్చిపోవడం లాంటిది కాదు. ఇది మన ఉనికికి మూలాన్నే మర్చిపోవడం. మనం ఎవరో మనకే తెలియని ఒక విచిత్రమైన గందరగోళ పరిస్థితిది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆలోచించండి. ఆత్మ అనేది మన నిజ స్వరూపం, అంటే యజమాని. మన శరీరం, మన మనస్సు ఇవి కేవలం ఆ యజమాని వాడే వాహనాలు లేదా ఉపకరణాలు మాత్రమే. కాని మనం ఏం చేస్తున్నాం? యజమాని అయిన ఆత్మను పట్టించుకోకుండా ఆకలితో నిర్లక్ష్యంగా వదిలేసి వాహనాలైన శరీరాన్ని, మనస్సుని మాత్రం తెగ అలంకరించి పోషిస్తున్నాం. ఈ తారుమారు మన జీవితంలో ఎంత తీవ్రమైన అసమతుల్యతను సృష్టిస్తుందో కదా. మరి ఇలా తప్పుగా గుర్తించడం వల్ల ఏమవుతుంది? దాని పర్యవసానమేంటి? మనందరికీ అనుభవమే అదే నిరంతర అశాంతి, గందరగోళం మరియు ఎప్పుడూ ఏదో కోల్పోయామనే ఒక ఫీలింగ్. మన జీవితంలో శాంతి, సంతృప్తి ఎందుకు లేవు అనే ప్రశ్నకు సమాధానం ఇదే. మనం మన సొంత ఇంట్లోనే పరాయివాళ్లలా బ్రతుకుతున్నాం. సరే, సమస్య గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా, మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. అక్కడికే వస్తున్నాం. అదే ధ్యానం యొక్క దివ్యశక్తి. ఇది కేవలం ఏదో టెక్నిక్ కాదు, మనల్ని మనం తిరిగి గుర్తు చేసుకోవడానికి ఒక అద్భుతమైన, శక్తివంతమైన మార్గం. చాలామంది ధ్యానమంటే రిలాక్స్ అవ్వడం అనుకుంటారు. కాని ఈ గ్రంథం ఏం చెబుతోందంటే ధ్యానమంటే అది కాదు. అది ఒక రీకలెక్టింగ్ ప్రాసెస్, ఒక స్మృతి ప్రక్రియ. మనం ఎవరో, మన జీవిత లక్ష్యం ఏంటో మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడమే ధ్యానం. అంటే మరచిపోయిన దారిని తిరిగి కనుగొనడం లాంటిదనమాట. బానే ఉంది, కానీ అసలు ధ్యానం అంత పవర్ఫుల్గా ఎలా పనిచేస్తుంది? దాని వెనుకున్న సీక్రెటేంటి? ఆ సీక్రెటే ఏకాగ్రత. ఇప్పుడు మనం ఏకాగ్రతలో దాగి ఉన్న అద్భుతం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనందర్లోనూ అపారమైన శక్తి ఉంది, కాకపోతే అదంతా చెల్లాచెదులుగా పడి ఉంది. అందుకే అది ప్రభావహీనంగా, అసమర్థంగా ఉంటుంది. ప్రకృతిలోని చాలా శక్తులలాగే మన అంతర్గత శక్తి కూడా చెల్లాచెదురుగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకు మందుగుండు తీసుకోండి. దాన్ని నేలమీద అలా పరిచేసి నెప్పు అంటిస్తే ఏమవుతుంది? ఫుస్ అని ఒక చిన్న మెరుపొస్తుంది, అంతే. పెద్దగా శక్తి ఏమీ ఉండదు. కాని అదే మందుగుండెని ఒక తూటాలో బంధించి ఫోకస్ చేస్తే అది విధ్వంసకరమైన శక్తిగా మారిపోతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. సూర్యరశ్మి మన మీద పడినప్పుడు వెచ్చగా, హాయిగా ఉంటుంది కదా. కాని ఒక భూతద్దం పెట్టి ఆ కిరణాలన్నిటినీ ఒకే ఒక్క చోటికి తీసుకొస్తే ఏమవుతుంది? నిప్పు పుడుతుంది. చెల్లాచదురుగా ఉన్న శక్తిని కేంద్రీకరిస్తే ఒక కొత్త సామర్థ్యం ఎలా వస్తుందో చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. చివరిగా ఇంకొక పవర్ఫుల్ ఉదాహరణ, నీటి ఆవిరి. గాలిలో కలిసిపోతే దానికి విలువే లేదు, వేస్ట్. కాని అదే ఆవిరిని ఒక ఇంజన్లో బంధించి ఒకే దిశలో ప్రవహింపచేస్తే అది పర్వతాల్లాంటి బరువున్న రైళ్లను కూడా కదిలించగలదు. ఏకాగ్రత అనేది మనలో ఎంతటి అపారమైన సామర్థ్యాన్ని మేల్కొల్పగలదో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. మన పురాణాల్లో దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఎవరంటే అర్జునుడు. గుర్తుందా? ద్రౌపది స్వయంవరంలో గురువుగారు లక్ష్యం గురించి అడిగినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరూ చెట్టు, ఆకులు ఏవీ కనిపించట్లేదని, కేవలం చేప కన్ను మాత్రమే కనిపిస్తోందని చెప్పాడు. ఆ సంపూర్ణ ఏకాగ్రతే అసాధ్యమైన దాన్ని కూడా సాధించడానికి కీలకం అని ఇది నిరూపిస్తుంది.
సరే, ఏకాగ్రత ఇంత పవర్ఫుల్ అని అర్థమైంది. మరి ధ్యానం, ఏకాగ్రత వల్ల మనకు నిజంగా ఏం లాభం? దాని అంతిమ ప్రయోజనమేంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ లాభాలు కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, మన రోజువారీ జీవితానికి చాలా ప్రాక్టికల్గా ఉపయోగపడతాయి. జీవితంలో వచ్చే ఒడిదుడుకులలో బ్యాలెన్స్గా ఉండగలుగుతాం. కోపం, దుఃఖం, కోరికలు లాంటి భావోద్వేగాలను మన కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాం. మదపుటేనుగు లాంటి మనస్సును అదుపులో ఉంచి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన స్పష్టత వస్తోంది. చివరికి ప్రాపంచిక విజయానికి కూడా ఇదే ఒక బలమైన పునాది వేస్తుంది. ఇవన్నీ గొప్ప ప్రయోజనాలే, కాదనట్లేదు. కానీ వీటన్నింటికంటే మించిన ఒక అంతిమ లక్ష్యముంది. అదే పరిపూర్ణతను సాధించడం మరియు ఆత్మజ్ఞానం పొందడం. మన నిజమైన, దివ్యమైన స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోవడమే జీవితం యొక్క అంతిమ ప్రయోజనం. ఈ ఆత్మజ్ఞాన మార్గం మనందరికీ అందుబాటులో ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దీనికి బుద్ధుడి ఉదాహరణ కంటే గొప్పదేముంటుంది? ఆయన బోధివృక్షం కింద ఆత్మజ్ఞానం పొందినట్లే ధ్యానమనే కల్పవృక్షం కింద ఎవరైనా సరే తమను తాము తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఒక వ్యక్తిని నరపశువు నుండి నరనారాయణుడుగా, అంటే మానవ జంతువు స్థాయి నుండి మానవ దైవం స్థాయికి మార్చగలదు. ముగింపుగా ఈ ప్రశ్న మనందరి కోసం. దీన్ని ఒక వ్యక్తిగత ఆత్మపరిశీలనకు ఆహ్వానంగా అనుకుందాం. ధ్యానయోగమనే ఈ కోరికలు తీర్చే కల్పవృక్షం కింద ఎవరైనా సరే తమ గురించి అసలు ఏమి కనుగొంటారు? ఆలోచించాల్సిన విషయం.